హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వూకి రీఎవాల్యుయేషన్లో ఎస్ ర్యాంక్ వచ్చిందని తెలియడంతో హంటర్స్ గిల్డ్కి మాస్టర్ అయిన చోయ్ ఇంకా హంటర్స్ అసోసియేషన్కి చైర్మన్ అయిన గో గన్హీ కూడా మంచి ఆఫర్స్ ఇచ్చినా మన హీరో మాత్రం వాటిని రిజెక్ట్ చేసి డీమన్ క్యాస్ల్ని క్లియర్ చేసి తన తల్లిని కాపాడడం కోసం మంచి ఎక్విప్మెంట్ కొనడానికి డిసైడ్ అవుతాడు. దానికోసం డబ్బు సేకరించడానికి హంటర్స్ గిల్డ్కి చెందిన ఏ ర్యాంక్ గేట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మైనర్గా జాయిన్ అయ్యి ఏ ర్యాంక్ గేట్లోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధమవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన యానిమే ఫ్యాన్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మే 31 నుంచి పీవీఆర్ మాల్స్ ఉన్న మేజర్ సిటీస్లో హైక్యూ డంప్స్టర్ బ్యాటిల్ అనే మూవీని రిలీజ్ చేశారు. కాకినాడ లాంటి సిటీస్లో పీవీఆర్ లేకపోయినా ఐనాక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది. నాకు తెలిసిన సిటీస్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, వరంగల్ ఇంకా కాకినాడలో ఈ మూవీ రిలీజ్ అయింది. కాబట్టి ఒక మంచి యానిమే మూవీ చూడాలనుకుంటున్న యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మిస్ కాకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకా సోలో లెవెలింగ్కి సంబంధించి కొంతమంది 1 hour లాంగ్ వీడియోస్ చేయమంటున్నారు. కొంతమంది చాలా యూట్యూబర్స్ ఆల్రెడీ 120 చాప్టర్ వరకు కవర్ చేసేసారు కాబట్టి త్వరగా వీడియోస్ పెట్టు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇదేం రన్నింగ్ రేస్ కాదు. మనం మెల్లగా కుదిరినన్ని చాప్టర్స్ కవర్ చేస్తూ డీటెయిల్డ్గా మన హీరో జిన్వూ కథ గురించి తెలుసుకుందాం. అలానే 1 hour లాంగ్ వీడియో అంటే అది మన వల్ల అయ్యే పని కాదమ్మా. 4 చాప్టర్స్ డీటెయిల్డ్గా ఎడిట్ చేయడానికే సరదా తీరిపోతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అలానే మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చుతున్నట్టయితే మర్చిపోకుండా దయచేసి లైక్ చేస్తుండండి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి సైన్స్ ఫిక్షన్ కామెడీ యానిమే. అంతేకాక ఈ యానిమే ఒక మంచి అడ్వెంచర్ యానిమేలా కూడా ఉంటుంది. సైన్స్ గురించి చాలా ఎంటర్టైనింగ్గా చెప్తూ పెద్దగా యాక్షన్ సీన్స్ ఏం లేకపోయినా అదిరిపోయే ట్విస్ట్లతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్తో పిచ్చెక్కిచ్చేస్తుంది. ఈ యానిమే పేరు డాక్టర్ స్టోన్. ఈ యానిమే 3 సీజన్లని కంప్లీట్ చేసుకుంటే రీసెంట్గా సీజన్ 1 నుంచి 12 ఎపిసోడ్లు తెలుగులో మే 29న క్రంచీరోల్లో రిలీజ్ చేశారు. మిగిలిన 12 ఎపిసోడ్లు జూన్ 26న రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ కథలో హీరో పేరు సెంకు ఇషిగామి. మన షికమారు నారా ఒకవేళ సైంటిస్ట్ అయితే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఈ కథలో ఒకరోజు హఠాత్తుగా భూమి మీద మనుషులందరూ శిలగా మార్చబడతారు. 3700 సంవత్సరాల తర్వాత మళ్ళీ నార్మల్ అయిన మన హీరో సింకు తన తెలివితో శిలగా మారిన తన స్నేహితుల్ని ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఏం చేశాడో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారుంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఏ ర్యాంక్ డంజన్లోకి ఎంటర్ అయిన హంటర్స్ గిల్డ్ అటాక్ ఫోర్స్ టీమ్ని చూస్తాం. చూస్తుంటే ఈసారి డంజన్ కొంచెం పెద్దదిలానే ఉంది. ఇప్పటికే అనుకున్న దానికన్నా ఎక్కువ టైం అయిపోయింది. ఎలాగో ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి బయట ఉన్న వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే దీనిని వెంటనే ముగించేయాలి అంటుండగా బయటకు వచ్చిన ఏ ర్యాంక్ డంజన్లోని మాన్స్టర్స్ని చూస్తాం. నాకు రూమ్ చాలా వెలుతురుతో ప్రకాశవంతంగా ఉంటే అంతగా నచ్చదు, కానీ తప్పదు అంటూ ఎస్ ర్యాంక్ హంటర్ చోయ్ తన చేతిలో ఉన్న సిగరెట్ని విసిరి తన శక్తి అంతా చేతిలోకి సేకరించి ఫుల్ పవర్తో బ్లాస్ట్ చేస్తాడు. దెబ్బకి ఆ మంటలకి డంజన్లో మాన్స్టర్స్ అన్నీ మాడి మస్ అయిపోతాయి. డంజన్ మొత్తం పూర్తిగా మంటలతో నిండిపోతుంది. ట్యాంక్స్, మీ పొజిషన్లలోకి రండి, మంటల తుఫాన్ రాబోతుంది అనడంతో తన టీంలో ట్యాంక్స్ అందరూ ముందుకొచ్చి వాళ్ళ టీంకి రక్షణ ఇవ్వడానికి వాళ్ళ షీల్డ్స్తో అడ్డుకుంటే డంజన్ లోపల నుంచి మంటలు నిజంగానే ఒక తుఫాన్లా వెనక్కొస్తాయి. ఆ మంటల నుంచి
ట్యాంక్స్ అందరూ వాళ్ళ టీంని షీల్డ్లా కాపాడతారు. నేను నా శక్తిని కొంచెం తగ్గించే వాడాను, ఎందుకంటే మాన్స్టర్స్ సవాళ్ళని సేకరించాలంటే అవి మస్ అయిపోకూడదు కదా. డంజన్ కొంచెం పెద్దగానే ఉన్నా దగ్గరలో మాన్స్టర్స్ అన్నీ అంతమైపోయి ఉంటాయిలే. ఇతను నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాడు. చూసిన ప్రతిసారి ఈయన శక్తి నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నేను మీకు సురక్షితమైన మార్గాన్ని చూపుతాను. సున్నితమైన ముక్కున్న అమ్మాయి, కొంచెం కాలిన వాసన నుంచి జాగ్రత్త తీసుకో. ఆ అటాక్ ఫోర్స్ ఇంకా వాళ్ళ పనిని పూర్తి చేయలేదా? దాదాపు అయిపోయిందని నువ్వు చెప్పి ఎంత కాలం అయిందో తెలుసా? ఈసారి ఖచ్చితంగా ఆల్మోస్ట్ వాళ్ళ పని ముగిసినట్టుంది. ఇదంతా మీకోసమే టీం లీడర్, మీకోసం, ఇంకా మీ టీం భద్రత కోసమే. కాబట్టి మాన్స్టర్స్ అన్నీ పూర్తిగా అంతమయ్యే వరకు ఇంకొంతసేపు ఓపిక పట్టండి. ఇదే మొక్క ఎప్పటి వరకు 3 సార్లు విన్నాన్రా. వాళ్ళ పనిని త్వరగా ముగించడం వల్ల మీరు మీ పని చేసుకుంటున్నప్పుడు సడన్గా ఏదైనా మాన్స్టర్ వస్తే బాగోదు కదా. పోనీ మీరు పని పూర్తి చేశాక సరదాగా ఇద్దరం తాగడానికి వెళ్దామా? సర్లే, అర్థమైందిలే. కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలే. అటాక్ ఫోర్స్ బయటకు వస్తుంది, అందరూ సిద్ధం కండి. మనం త్వరలో ఎంటర్ అవ్వబోతున్నాం. ఆఖరికి ముగించారా? వీళ్ళేనా మన దేశంలో అందరికన్నా శక్తివంతమైన అటాక్ ఫోర్స్, ద హంటర్స్, ఇంకా వాళ్ళ మాస్టర్ చోయ్ జాంగిన్ అంటూ చోయ్ మళ్ళీ తనని చూస్తే తనకి ఇబ్బందిగా మారుతుందని జిన్వూ కనిపించకుండా దాక్కుంటాడు. హంటర్స్కి చెందిన సెకండ్ ప్లేస్ హంటర్ కూడా బయటకు వస్తుంది. ఆ అమ్మాయి హంటర్స్ గిల్డ్కి వైస్ మాస్టర్ చాహేనా అంటూ మన హీరో జిన్వూ మొట్టమొదటిసారి ఎస్ ర్యాంక్ హంటర్ చాహేన్ని చూస్తాడు. ఈ ప్రపంచంలో అంత శక్తున్న అమ్మాయిలు అసలు ఎంతమంది ఉంటుంటారు? తను కనీసం చోయ్ లెవెల్లో ఉంది, లేదు అంతకంటే ఎక్కువే కావచ్చు. తను దాదాపు గన్హీకి సమానమైన లెవెల్లో ఉండొచ్చు అని మన హీరో అనుకుంటుండగా సడన్గా చాహేన్ దేనినో ఫీల్ అవుతుంది. ఇప్పుడే ఏదో బలమైన శక్తిని ఫీల్ అయ్యానే, నేనేమైనా తప్పుగా ఊహించుకున్నానా? ఒక్క క్షణం ముందే చైర్మన్ గన్హీ ఇక్కడ ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు ఆ శక్తి పూర్తిగా మాయమైపోయింది. అయినా చైర్మన్ లాంటి అంత బిజీగా ఉండే మనిషి ఇక్కడ ఉండే ఛాన్సే లేదు. తను నేను అనుకున్న దానికంటే చాలా షార్ప్గా ఉంది. ఓకే, ఇక పదండ్రా అబ్బాయిలు, మనం మన పని చేసే టైం వచ్చింది. రే సాంగ్, ఏంట్రా అలా ఉండిపోయావు? పద, మనం ఇక లోపలికి వెళ్ళాలి. అలాగే సార్. ఇక్కడ మనకి డంజన్స్ని వాటి సైజ్ని బట్టి, ఇంకా వాటి నుంచి వచ్చే మ్యాజికల్ ఎనర్జీ బట్టి వాటిని ర్యాంక్ చేస్తారని, కాబట్టి బి ర్యాంక్ కన్నా ఏ ర్యాంక్ డంజన్స్ చాలా పెద్దవిగా ఉంటాయని, వాటిలో ఉన్న మాన్స్టర్స్ బట్టి డంజన్స్ని ర్యాంక్ చేయకపోవడం వల్ల పెద్దగా ఉన్న డంజన్స్లో ఎక్కువ మొత్తంలో లో ర్యాంక్ మాన్స్టర్స్ ఉంటాయని మనం అనుకోవచ్చు. అదొక బి ర్యాంక్ డంజన్లో జరుగుతుందేమో, కానీ ఏ ర్యాంక్ డంజన్లో ఖచ్చితంగా హై ర్యాంక్ మాన్స్టర్సే ఉంటాయని మనకి రివీల్ అవుతుంది. అలా మన హీరో జిన్వూ మొత్తానికి ఏ ర్యాంక్ డంజన్లోకి ఎంటర్ అయిపోతాడు. ఏంటి డంజన్ లోపల గాలి? ఇది సాధారణమైన గాలి కాదు, ఇందులో మ్యాజిక్ ఎనర్జీ ఉంది. ఇది బాస్ నుంచి వస్తుందేమో. మీరు ఇది విన్నారా? కొత్తగా మన టీంలో చేరినవాడు ఈ ర్యాంక్ అంట. ఏంటి, ఒక ఈ ర్యాంక్ని చేర్చుకున్నారా? అవును. అసలు మన టీం లీడర్ ఏం ఆలోచిస్తున్నాడు? ఒక ఈ ర్యాంక్ హంటర్ అసలు తన శక్తిని సరిగ్గా కంట్రోల్ అయినా చేయగలడా? అవును, నేను అదే ఆలోచిస్తున్నా. ఈరోజు మన పనిక టైంకి అయినట్టే. ఈ ర్యాంక్స్కి ఎక్కడికి వెళ్ళినా ఈ పక్షపాతం తప్పదనుకుంటా. సర్లే, ఎలాగో వెళుతో నేను ఎక్కువ కాలం ఉండేదేం లేదు కదా. రేయ్ పద, త్వరగా నీ పని మొదలుపెట్టు. ఖాళీగా అలా నుంచొని దిక్కులు చూస్తున్నావేంటి అని ఒకడు బెదిరించడానికి చూస్తే మన హీరో జిన్వూ చూసిన ఒక్క చూపుతోనే వాడిని బెదరగొట్టేస్తాడు. ఇదే టైంలో కలెక్టింగ్ టీం కూడా మాన్స్టర్ సవాల్ని కలెక్ట్ చేసే పనిలో ఉంటుంది. మైనింగ్ టీం కన్నా ముందే ఎంటర్ అయిన కలెక్టింగ్ టీం ఆల్రెడీ వాళ్ళ పనిని మొదలుపెట్టారు. డంజన్లోకి ముందుగా అటాక్ ఫోర్స్ ఎంటర్ అయ్యి బాస్ని తప్ప మిగిలిన మాన్స్టర్స్ అన్నిటినీ అంతం చేస్తారు. తర్వాత కలెక్టింగ్ టీం ఎంటర్ అయ్యి ఆ సవాల్ని కలెక్ట్ చేస్తారు. అలానే మైనింగ్ టీం డంజన్లో ఉన్న క్రిస్టల్స్ని సేకరిస్తారు. ఒక డంజన్ నుంచి పూర్తిగా లాభపడాలంటే
ఇందులో అన్నిటినీ పూర్తి చెయ్యాలి. మ్యాజిక్ క్రిస్టల్స్ ఎలాగో చాలా లాభాన్ని తెస్తాయి. అది సరిపోదన్నట్టు హై ర్యాంక్ మాన్స్టర్ శవాలు కూడా చాలా రకమైన టూల్స్లో మెటీరియల్స్గా వాడబడుతూ లాభాన్ని మరింత పెంచుతాయి. వాటి ఎముకలు, చర్మం దేనిని వదలకుండా వాడేస్తారు. అదే ఒక లో ర్యాంక్ డంజన్కి హై ర్యాంక్ డంజన్కి తేడా. వామ్మో, అసలు ఒక మాన్స్టర్ శవాన్ని కూడా లాభంగా మార్చుకుంటున్నారంటే నమ్మలేకపోతున్నా. డబ్బులా మార్చుకోగలిగే ప్రతి దాన్ని డంజన్లో నుంచి బయటికి లాగేశాక అప్పుడు మళ్ళీ అటాక్ ఫోర్స్ వెళ్ళి ఆ బాస్ని అంతం చేస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా జరిగితే అప్పుడు ఒక హై ర్యాంక్ డంజన్ని విజయవంతంగా క్లియర్ చేసినట్టు అనౌన్స్ చేస్తారు. యారా అబ్బాయి, మొదటిసారి ఒక ఏ ర్యాంక్ డంజన్లో మాన్స్టర్స్ని చూసి ఆశ్చర్యపోతున్నావా? అవును, ఈ మాన్స్టర్స్ నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దవిగా ఉన్నాయి. బాస్ని తప్ప మిగిలిన మాన్స్టర్స్ అన్నిటినీ చంపేశారు కదా. అవును, కరెక్ట్గా చెప్పావు. ఎందుకంటే బాస్ని అంతం చేస్తే గేట్ మూసుకుపోతుంది. కలెక్టింగ్ టీం ఇంకా మైనింగ్ టీం వాళ్ళ పనిని పూర్తి చేసే వరకు బాస్ని చంపరు. మరి బాస్ తన గదిని విడిచి బయటికి వస్తే ఏమవుతుంది? అలాంటి పరిస్థితి చాలా అరుదుగా వస్తుంది. కానీ అదే కనుక జరిగితే ఇక్కడున్న అందరూ చనిపోతారు. మరి అలాంటి ఒక ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు అది మిమ్మల్ని భయపెట్టదా? అస్సలు భయపెట్టదు. నేను 3 సంవత్సరాలుగా హంటర్స్ గిల్డ్ కోసం ఈ పనిని చేస్తున్నా. కానీ ఒక్కసారి కూడా అలాంటి ప్రమాదం జరగలేదు. కొన్నిసార్లు అందుకే అజ్ఞానమే ఆనందం అంటారు. ఆ బాస్ ఎక్కడో నిద్రపోతున్నా అది రిలీజ్ చేస్తున్న మ్యాజిక్ ఎనర్జీయే ఒకరిని వణుకు పుట్టించేలా ఉంది. ఈ బాస్ వల్కన్ ఇంకా మీటిస్తో పోలిస్తే వేరే లెవెల్లో ఉంది. చోయ్ జాంగిన్ ఇంకా చాహేన్ ఇలాంటి ఒక బాస్ని ఓడించగలిగారంటే వాళ్ళు చాలా బలంగానే ఉన్నారు. కానీ ఇంత పర్ఫెక్ట్గా ఉండే ఏ ర్యాంక్ రైడ్ టీమ్ని రెడీ చేశారంటే అది కూడా ఒక అద్భుతమే. ఇప్పటి వరకు ఎప్పుడూ డంజన్లో అలాంటి ప్రమాదం జరగకపోవడానికి కారణం కూడా అదే అయి ఉంటుంది. ఇలాంటి బలమైన డంజన్ని పూర్తి చేయాలంటే ఎక్కువ మనుషులుంటే సరిపోదు. వాళ్ళకి మంచి స్కిల్స్ ఇంకా చాలా ఏళ్ళ అనుభవం కూడా ఉండాలి. అలా మన హీరో జిన్వు తన పని స్టార్ట్ చేసి మ్యాజిక్ క్రిస్టల్స్ని మైన్ చేయడం మొదలు పెడతాడు. టీమ్ లీడర్, వాడి పని చేయడం ఇదే మొదటిసారని చెప్పారు కదా? అవును, అలానే చెప్పా. వాడు నిజంగానే ఒక ఈ ర్యాంకేనా? వాడి పనితీరు ఇంకా వాడి స్కిల్స్ అస్సలు నార్మల్గా లేవు. నేను ఖచ్చితంగా వాడి లైసెన్స్ని చెక్ చేశాను. అయినా నేను వాడి లైసెన్స్ని చెక్ చేయకుండా మన టీంలో చేర్చుకుంటా అని ఎలా అనుకున్నావు? మరి వాడి చేస్తున్న పని సంగతి ఏమంటారు? అంటే అది సాంగ్ నిజంగానే ఆ దేవుడి దీవెనలు పొందిన గొప్ప మైనర్ అనుకుంటా. మరి నా సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? పదండి, లంచ్ టైం అయింది. ఒక చిన్న బ్రేక్ తీసుకొని తినేసొద్దాం. మీరు భోజనానికి రావట్లేదా మిస్టర్ సాంగ్? పర్లేదు, నేను ఆల్రెడీ తినేసా. ఓ అవునా, సరే అయితే ఇక మీ ఇష్టం అనడంతో మైనర్స్ అందరూ భోజనానికి వెళ్ళిపోతారు. ఆఖరికి ఒంటరిగా సమయం దొరికింది. ఇలాంటి ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు. నాకు 1 గంట టైం ఉంది. త్వరగా ఆ బాస్ని ఒకసారి చూసి మళ్ళీ వచ్చేస్తా అంటూ మన హీరో జిన్వు డంజన్ బాస్ని చూడ్డానికి దూసుకెళ్ళిపోతాడు. ఇదొక జైంట్ టైప్ బాస్ మాన్స్టరా? ఇది ఖచ్చితంగా మీటిస్ కన్నా బలంగానే ఉంది. ఇప్పుడు నాకున్న శక్తితో దీనిని సులభంగా ఓడించవచ్చు. కానీ నా అంతరాత్మ అలా చేయడం తప్పని చెప్తుంది. దీనిని నేను ఇప్పుడు చంపేయాలా? అప్పుడు నేను బాస్ని చంపిన మరుక్షణం గేట్ మూసుకుపోవడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల హంటర్స్ గిల్డ్ చాలానే నష్టపోతుంది. ఓయ్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేను నిన్నే అడుగుతున్నా. అసలు నేనేం ఆలోచిస్తున్నా, కొంచెంలో దొరికిపోయేవాణ్ణి అంటూ జిన్వు సైలెంట్గా తన కత్తిని ఇన్వెంటరీలోకి మాయం చేస్తాడు. తెలియకుండా దారి తప్పి ఇక్కడికి చేరుకున్నా. దారి తప్పిపోయావా? నువ్వు మైనింగ్ టీంలో ఒకడివా? అది బాస్ ఉన్న ప్రదేశం. త్వరగా వెనక్కిరా. చాహేయిన్ తను సాధారణమైనది కాదు. నాకే తెలియకుండా నా వెనక్కి చేరగలిగింది. నేనేమైనా కలకన్నానా? తన చేతిలో ఇందాక ఖచ్చితంగా ఒక కత్తిని చూశానే. దయచేసి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ వల్ల బాస్కి కోపం వచ్చిందంటే చాలామంది చనిపోవాల్సి వస్తుంది. సరే,
నన్ను క్షమించండి అని మన హీరో జిన్వు వెళ్ళిపోతుండగా సడన్గా చాహేన్ ఏదో ఫీల్ అవుతుంది. ఒక్క సెకండ్ ఆగు, ఏమైంది అంటుండగా చాహేన్ జిన్వు వాసన పీల్చి నీ నుంచి అసలు ఏ దుర్వాసన రావట్లేదు, దానివల్ల ఏమైనా ప్రాబ్లమా? నువ్వు నిజంగానే ఒక హంటర్వా? ఈ ర్యాంక్ సాంగ్ జిన్వువా? ఏం లేదులే, జాగ్రత్తగా వెళ్ళు, డంజన్ పెద్దగా ఉంది కదా, మళ్ళీ తప్పిపోతావేమో. అలాగే. ఒకవేళ వాడి ర్యాంక్ బాగా తక్కువగా ఉండడం వల్ల వాడి నుంచి నాకు ఏ దుర్వాసన రాలేదు. లేదు, ఇంకా చెప్పాలంటే తన నుంచి వచ్చిన వాసన చాలా బాగుంది. అలా మళ్ళీ మన జిన్వు తన మైనింగ్ టీంని కలుసుకుంటాడు. ఏంటి, నువ్వు దారి తప్పి చాహేయ్ని కలుసుకున్నావా? నీకెక్కడో సుడున్నట్టుందిరా అబ్బాయి. తనతో మాట్లాడే ఛాన్స్ రావాలన్నా చాలా అదృష్టం ఉండాలి. బాస్ ఒకవేళ తన రూమ్ నుంచి బయటకు వస్తుందేమోనని పరిశీలించడానికి తను వచ్చిందంట. తన బ్రేక్ టైంలో కూడా మన కోసం కష్టపడుతుంది. ఎంత జాగ్రత్త పరురాలో చూసావా? ఓ, అందుక తను వచ్చింది. మైనింగ్ టీంలో అందరూ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ ఆ బాస్ని చూడలేదు, ఇంకా దాని మ్యాజిక్ పవర్ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. అటాక్ ఫోర్స్కి చెందిన వారి ఆతృతను కూడా నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే వాళ్ళకి ఆ బాస్ ఎంత భయంకరమైనదో తెలుసు. హంటర్ చాహేన్కి ఇతర హంటర్స్ నుంచి వాసన వస్తుందంట, పైగా అది దుర్వాసన అంట. ఏంటి, హంటర్స్ నుంచి వాసన? అందుకే తను ఎప్పుడూ తన ముక్కుని కర్చీఫ్తో కప్పుకుంటుంది. ఎంత విచిత్రమో కదా. తను హంటర్స్ చుట్టూ ఉన్నప్పుడు ఊపిరి పీల్చడం కూడా కష్టంగా మారుతుందంట. అందుకేనా తను నన్ను నేను ఒకవేళ హంటర్ ఏమోనని అడిగింది? ఇది కూడా ముందు పారుగా కనిపించినట్టేనా? హంటర్స్ అందరి నుంచి వచ్చే ఈ వాసన నా నుంచి రాకపోవడం, అలానే మాన్స్టర్స్కి నన్ను చంపమని ఆ గొంతు వినిపించకపోవడం, ఇది ఒకవేళ నేను ప్లేయర్గా మారడం వల్ల సిస్టమ్ నుంచి నేను పొందిన లాభాల్లో ఇది కూడా ఒకటేమో. కానీ అసలు ఈ ప్లేయర్ అంటే ఏంటి? అలా మొత్తానికి వాళ్ళ మైనింగ్ని పూర్తి చేయడంతో మైనింగ్ టీమ్ లీడర్ మన హీరో జిన్వుని పొగడ్తలతో ముంచేస్తాడు. నేను నా పనిలో చాలామందినే కలుసుకున్నాను, కానీ నీలాంటి వాడిని కలుసుకోవడం ఇదే మొదటిసారి. నీకు మైనింగ్ చేయడంలో చాలా మంచి టాలెంట్ ఉంది. నిజంగానా? నేను ఇలాంటి ఆఫర్లు సాధారణంగా ఇవ్వను, కానీ నీకు మాతో కలిసి పని చేయాలనే ఉద్దేశం ఉందా? నేను నిన్ను బాగా చూసుకుంటానులే. మీరు నాకు ఇచ్చిన మంచి ఆఫర్కి చాలా థ్యాంక్స్, కానీ నాకు ఆల్రెడీ వేరే ప్లాన్స్ ఉన్నాయి. అయ్యో, మరేం పర్లేదులే. మరి రేపటి సంగతి ఏంటి? రేపు కూడా ఇదే టైంకి రాగలవా? రీఎవాల్యుయేషన్ ఇంకో 2 రోజుల్లో పూర్తయిపోతుంది, కాబట్టి మళ్ళీ ఒక మైనర్గా వెళ్ళడంలో ఏ ఉపయోగం లేదు. నాకు డంజన్ క్లియర్ చేసే పూర్తి ప్రాసెస్ కూడా అర్థమైపోయింది. ఒక్క సెకండ్, రేపు కూడా నన్నాడా? హంటర్ స్కిల్ రేపు కూడా రేట్కి వెళ్తుందా? తప్పకుండా వెళ్తుంది. అది కూడా ఒక ఏ ర్యాంక్ గేటే, కానీ రేపు ఏ టీం కాకుండా రైట్కి బి టీం వస్తుంది. బి టీమా? అంటే వాళ్ళు వాళ్ళ గిల్డ్ మెంబర్స్ని ఏ ర్యాంక్ డంజన్స్ క్లియర్ చేయడం కోసం 2 భాగాలుగా విభజించారా? అది మరి హంటర్స్ గిల్డ్ అంటే. నాకు తెలిసి కొరియా మొత్తంలో 2 టీములుగా విడిపోయి వరుసగా ఏ ర్యాంక్ డంజన్స్లని క్లియర్ చేయగలిగే ఏకైక గిల్డ్ ఇదే. నేను రేపు ఎక్కడికి రావాలి? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా అబ్బాయి. రేపు టీం లీడర్గా ఛార్జ్ తీసుకోబోయేవాడితో నీకు డబల్ పేమెంట్ ఇవ్వమని చెప్తాలే, ఎందుకంటే నీలాంటి వాడికి డబల్ పేమెంట్ ఇవ్వడంలో తప్పే లేదు. చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ వాయిస్ యాక్టర్ది అని అడిగా. సో ఆ వాయిస్ ద గ్రేటెస్ట్ ఉచిహా, ఇటాచి ఉచిహాదని ఎవరిని అడిగినా చెప్తారు. అందుకే నేను వాయిస్ యాక్టర్ ఎవరు అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇటాచి ఉచిహాకి వాయిస్ ఇచ్చిన హిడేయో ఇషికావా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఒక రెస్టారెంట్లో జిన్హో తన కజిన్తో కలిసి మాట్లాడుతుంటాడు. ఇద్దరం కలిసి తిందామన్నావని వచ్చా, కానీ నన్ను ఇలాంటి చోటుకు తీసుకొస్తావా? ఏంటే అంటున్నావు? దీనికేం తక్కువ. ఇది నేను నా అన్న కలిసి ఒక గొప్ప జ్ఞాపకాన్ని ఏర్పరచుకున్న గొప్ప ప్రదేశం.
మరంత ప్రతిష్టాత్మక ప్రదేశానికి నన్నెందుకు తెచ్చావో? నాన్నతో నేను నడిపిన చర్చలు బానే ముగిశాయి. ఏంటి, నిజంగానా? అయితే ఇప్పుడు నువ్వు గిల్డ్ మాస్టర్ అవ్వబోతున్నావా? నాకు దానికోసం అన్న కోఆపరేషన్ చెయ్యాలి. అసలు వీడు అన్నా అని అంతలా పొగిడేస్తున్న వ్యక్తి ఎవరు? చూడు, నేను ఎంతలా ఫోన్ చేస్తున్నా అన్న ఎత్తట్లేదు. నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు కదా. నాతో కొన్ని రోజులు అందుబాటులో ఉండను అని చెప్పాడు, కానీ అప్పుడే వారం పైనే అయ్యింది. ఒక్కోసారి 3-4 రోజులు ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు, కానీ ఇన్ని రోజులు లిఫ్ట్ చేయకపోవడం ఇదే మొదటిసారి. నువ్వు అతనితో ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నావా ఏంటి? వాడేదో నీ లవర్లా అంత ఫీల్ అయిపోతున్నావు. మా సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. దానికి నా ర్యాంక్ ఎవాల్యుయేషన్ పూర్తయ్యేదాకా ఆగాల్సి వస్తుంది. అసలు వాడేవాడు? అక్క, ఇప్పుడు నువ్వు ఎందుకని టాపిక్ మారుస్తున్నావు? వాడొక పెద్ద స్టార్, లీ మిన్సుంగ్. వాడికి ఇంకో 2 రోజుల్లో ర్యాంక్ ఎవాల్యుయేషన్ ఉండబోతుందంట. అదంతా షో కోసమే కదా. వాడికి ఆల్రెడీ ఒక ఏ ర్యాంక్ వచ్చింది కదా, మళ్ళీ షో కోసమే చేస్తున్నాడా ఏంటి? లీ మిన్సుంగ్ ఇదంతా షో చేయడానికి చేస్తున్నాడా? వాడందరి అటెన్షన్ పొందడం కోసం అలానే చేస్తుంటాడు. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడంలో కూడా వాడికి చాలా మంచి పేరుంది. వాడు మోడలింగ్ చేసే నా జూనియర్స్తో కూడా పులిహార కలిపేవాడు. ఇదంతా కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్. ఏదైనా కానీ ఇక్కడికి నువ్వు నన్ను నీ అన్న గురించి చెప్పుకోవడానికే పిలిచావా? అయితే నీ ఫోన్ ఇవ్వు, నేను నీ అన్నకి కాల్ చేస్తాను. చూసావా, ఇప్పుడు ఫోన్ వెళ్తుంది. ఏంటి, నిజంగానా? హే, చాలా రోజులైంది. ఎలా ఉన్నావురా? అన్నా, నువ్వేమైపోయావు? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏం చేస్తున్నావు అన్నా? దాని గురించి అడగాల? నేను డంజన్స్ని క్లియర్ చేస్తున్నా. అది మరి నా అన్నంటే. సరే కానీ మీ నాన్నతో నువ్వు మాట్లాడతాన్న విషయం ఏమైంది? దాని గురించే మీతో మాట్లాడదాం అనుకుంటున్నా అన్నా. ఒకవేళ మీరు రేపు ఫ్రీగా ఉంటే దానికోసం మాట్లాడుకోవడానికి కలుద్దామా? రేపు ఈవినింగ్ ఖాళీగా ఉంటాను. నీకు ఓకేనా? సరే అన్నా. కట్ చేస్తే ఇదే టైంలో చాహేయిన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. హంటర్ చాహేయిన్ ఈ టైంలో నాకు ఫోన్ చేయడమా? ఏంటి విచిత్రం? ఈరోజు మైనింగ్ టీంలో పనిచేసిన సాంగ్ జిన్వూ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. వాడు దారి తప్పిపోయి వచ్చా అని చెప్పాడు, కానీ అంత పెద్ద డంజన్లో కరెక్ట్గా బాస్ రూమ్ ముందుకే ఎలా వచ్చాడు? నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ వాడు వేరే గిల్డ్ నుంచి వచ్చిన స్పై ఏమో. అంటే మీరు చెప్పేది తను హంటర్స్ అసోసియేషన్తో కలిసి పనిచేస్తున్న ఈ ర్యాంక్ హంటర్ అనా? నీకు వాడు తెలుసా? అంటే అది నిజం చెప్పాలంటే మాస్టర్ చోయ్ కూడా సేమ్ మీలానే అడిగారు. మాస్టర్ చోయా? అవును, ఆయన కూడా వాడి గురించి ఇన్ఫర్మేషన్ సేకరించమన్నారు. ఎందుకో నీకు తెలుసా? నాకు తెలీదు. నేను వాడి గురించి ఇన్ఫర్మేషన్ సేకరించడానికి ట్రై చేశా, కానీ అసోసియేషన్ వాడి మీదున్న డేటా మొత్తాన్ని లాక్ చేసింది. ఒక హై ర్యాంక్ కూడా లేని హంటర్ విషయంలో ఇలా జరగడం, తన డేటాకి ఇంత సెక్యూరిటీ ఉండడం నేను చూడడం ఇదే మొదటిసారి. హంటర్స్ గిల్డ్ మాస్టర్కి వాడి గురించి తెలుసుకోవాలనుంది. ఇంకా అసోసియేషన్ వాడి ఇన్ఫర్మేషన్ని దాయడానికి ట్రై చేస్తుంది. నాకేదో తేడాగా అనిపిస్తుంది అంటూ చాహేయిన్ పడుకుంటూ కూడా మన హీరో జిన్వూ గురించి ఆలోచిస్తుంది. వాడు ఎందుకని నేను కలిసిన హంటర్స్ అందరికన్నా వేరేలా ఉన్నాడు? నాకు మంచి వాసన వచ్చిన మొదటి వ్యక్తి వాడే. కట్ చేస్తే మళ్ళీ ఏ ర్యాంక్ డంజన్కి వెళ్ళబోతున్న మన హీరో జిన్వూకి తన గత టీం మెంబర్స్, తనతో ఒక ఫ్రెండ్లా ప్రవర్తించిన వాళ్ళు కనిపించడం స్టార్ట్ చేస్తారు. అలా మొత్తానికి ఏ ర్యాంక్ గేట్ని చేరుకోవడంతో అక్కడ ఆ రోజు లీడర్ ఆ రోజు రావాల్సిన పోర్టర్ రాలేదని చెప్తాడు. పోర్టర్ అంటే కూలీవాడని అర్థం. అటాక్ ఫోర్స్ అందరి ఎక్విప్మెంట్ని మోయడానికి ఒక వ్యక్తి కావాలి కదా, వాడినే పోర్టర్ అంటారు. పోర్టర్ లేకపోవడంతో మైనింగ్ టీం లేదా కలెక్టింగ్ టీంలో ఎవరైనా పోర్టర్గా వస్తారా అని అడిగి ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా సరే అదొక హై ర్యాంక్ డంజన్ కావడంతో మైనింగ్ ఇంకా కలెక్టింగ్ టీంలో ఉండేది అందరూ లో ర్యాంక్ హంటర్స్ కాబట్టి వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉండడం వల్ల అందరూ భయపడుతూ వెళ్ళనంటారు. అదొక బి ర్యాంక్ డంజన్ అయితే కొంచెం ఆలోచించే వాళ్ళం, కానీ ఒక ఏ ర్యాంక్ డంజన్కి పోర్టర్గా వెళ్ళడం మా వల్ల అయ్యే పని కాదు. అదొక లో ర్యాంక్ హంటర్ చేయగలిగే పని అస్సలు కాదు. వెళ్ళినవాడు మీ ఎక్విప్మెంట్ మొయ్యడానికే అయినా మైనింగ్తో పోలిస్తే అక్కడ రిస్క్ చాలా ఎక్కువ.
మైనింగ్ టీంలో ఉన్న అందరూ డి ర్యాంక్ లేదా ఈ ర్యాంక్ హంటర్స్ కాబట్టి ఆ హై లెవెల్ మాన్స్టర్స్ చేసే చిన్న అటాక్ వల్లైనా ప్రాణం కోల్పోవచ్చు. కొంత డబ్బు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ప్రాణాన్ని ఎవరైనా రిస్క్ చేస్తారనుకుంటున్నారా? అయితే సాయం చేయడానికి ఎవరూ లేరా అనడంతో మన హీరో జిన్వు చెయ్యెత్తి సాయం చేయడానికి నేను వస్తా అంటాడు. దానితో దెబ్బకందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఒక ఈ ర్యాంక్ హంటర్ అయిన నువ్వు వాళ్ళతో ఏ ర్యాంక్ డంజన్లోకి వెళ్తావా? మిస్టర్ సాంగ్, అసలు మీరేం ఆలోచిస్తున్నారు? ఆ డంజన్లో చాలా శక్తివంతమైన మాన్స్టర్స్ ఉంటాయి. ఎందుకని వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నారు? ఇంకా యవ్వనంగా మంచి భవిష్యత్తున్న నువ్వు నీ ప్రాణాన్ని పణంగా ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? పర్లేదు, నాకేం కాదులే. నాలో ఆ మాత్రం ధైర్యం ఉంది. నేను ఎక్విప్మెంట్ మోయడానికి వెళ్తున్నా సరే వాళ్ళ టీం రైడ్లో ఎలా పోరాడుతుందో చూడడం మంచి ఎక్స్పీరియన్స్గా మారుతుంది. అంతేకాక ఇదొక ఏ ర్యాంక్ టెన్షన్ కదా. వాడు నిన్నే మాతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు కాబట్టి తెలియక చెయ్యెత్తుంటాడేమో. వాడి ర్యాంక్ ఎంత? అతనిది ఒక ఈ ర్యాంక్. వాడి ర్యాంక్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకెవరి కోసమైనా వెతికితే మంచిది. లేదు, మేము వాడితో వెళ్తాం. మాతో వస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నేనే సాన్ కిహున్. ఈరోజు మీ అందరినీ ముందుండి నడిపే లీడర్ని నేనే. నా పేరు సాంగ్ జిన్వు. అలా మొత్తానికి మన హీరో జిన్వు ఒక ఏ ర్యాంక్ డంజన్లోకి కొత్త అటాక్ ఫోర్స్తో ఎంటర్ అవ్వడానికి సిద్ధమవుతాడు. నిన్నటి గేట్ పెద్దదే, కానీ ఇది ఇంకా పెద్దదిలా ఉంది. ఈ గేట్ ఎంతో భారీగా ఉంది. నిన్నే నువ్వు మొదటిసారి మైనింగ్కి వచ్చావు కదా, అయితే ఒక ఏ ర్యాంక్ గేట్లోకి రావడం ఇది నీకు రెండవసారి కదా. గేట్ చూడడానికి పెద్దదిగా ఉన్నా దాని నుంచి వస్తున్న మ్యాజికల్ ఎనర్జీ నిన్నటి గేట్ కన్నా చాలా బలహీనంగా ఉందంట. ఇది ఒక ప్రమాదకరమైన రేట్ అయితే ఈ పనిని బీ టీంకి అప్పగించేవాళ్ళు కాదు. కాబట్టి టెన్షన్ ఏం పడకు. ఇది హంటర్స్ గిల్డ్కి చెందిన బీ టీమా ఎస్ ర్యాంక్ హంటర్స్ని పక్కన పెడితే రెండు టీంల అటాక్ ఫోర్స్లో పెద్ద తేడా ఏం లేదు. 11 ఏ ర్యాంక్ ఇంకా 6 బీ ర్యాంక్ హంటర్స్. వేరే ఏ ఇతర గిల్డ్ వాళ్ళ మెంబర్స్ని ఇలా 2 టీమ్స్గా విభజించలేదేమో. నిన్నటి గేట్తో పోలిస్తే ఖచ్చితంగా ఈ గేట్ నుంచి వస్తున్న ఎనర్జీ బలహీనంగానే ఉంది. కాబట్టి అసోసియేషన్ ఇచ్చిన రీడింగ్ కరెక్ట్గానే ఉంది. మరి ఎందుకని నాలో ఏదో కీడు జరగబోతున్న ఫీలింగ్ వస్తుంది. అచ్చం రెడ్ గేట్ ముందు నుంచినప్పుడు వచ్చినట్టే. నేను టెన్షన్లో ఉన్నానా? నేను అటాక్ ఫోర్స్లో ఒకరిని కూడా కాదు. కాబట్టి టెన్షన్ పడకుండా రిలాక్స్ అయితే మంచిది అని మొత్తానికి మన హీరో జిన్వు హంటర్స్ గిల్డ్ బీ టీంతో కలిసి ఏ ర్యాంక్ డంజన్లోకి వెళ్ళబోతున్నాడు. అది సరిపోతున్నట్టు జిన్వు ఎంటర్ అవ్వగానే తనొక డంజన్లోకి ఎంటర్ అయ్యాడని సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు జిన్వుకి ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో, ఆ డంజన్ లోపల అసలు ఏం జరిగిందో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన హీరో జిన్వు తను ఫస్ట్ టైం ఎంటర్ అయిన ఇన్స్టెన్స్ డంజన్లో వాడిన ఖడ్గం ఎవరితో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.